నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు, న్యూమరాలజిస్ట్, దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. వాస్తు కూడా మనం దశని చూసుకోవాలి, దిశని ఖచ్చితంగా చూసుకోవాలి. ఎక్కడ ఉన్నాము, మన ఏం దశ నడుస్తోంది అని రెండు ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి ఖచ్చితంగా. సో దశన్న బాగుండాలి, దిశన్న బాగుండాలి అని కూడా చెప్తూ ఉంటారు. వాస్తులో దోషాలు ఉంటే అమ్మో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ రావటం, ఇంపాక్ట్ గట్టిగా ఉండటం అనేది చూస్తూ ఉంటాం. ఇట్లా వాస్తు దోషాల నుంచి బయటపడాలి. ఇప్పుడు రెంటెడ్ హౌసెస్ లో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి ఆ ఇంటి నుంచి ఖాళీ చేయడం కూడా చాలా అసలు దొరకదు కూడా, దొరకదు, ఇంటి నుంచి వెళ్ళరు. విచిత్రంగా అనిపిస్తుంది. మేము ఆ ఖాళీ చేయాలి అనుకుంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుందండి అంటారు. భయం వేస్తుంది బాబోయ్. మరి ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ఎట్లాంటి వాస్తు దోషాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే అసలు వాస్తు దోషాలు కొన్ని మొత్తం కూడా మనం మీరన్నట్టుగా అద్దె ఇళ్లకు మనం మార్చలేం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇంటి ఓనర్స్ ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది. అయితే పాపం దాని ప్రభావం అనేది ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఒక 25% అంటే వీళ్ళు ఉన్నటువంటి ప్రభావం ఇంటి ఓనర్ మీద పడేది కొంత, అయితే వీళ్ళ మీద కూడా ఎంతో కొంత ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని ఇళ్లలో చూడండి, ఆ ఇంట్లోకి పోగానే సిక్ అవ్వడం, ఆర్థికంగా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడటం చాలా ఫాస్ట్. ఇంకోటి అసలు మన బుర్ర కూడా పనిచేయదు. కొన్ని ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత అసలు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా బుర్ర పనిచేయదు. మనం చేయాల్సిన పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేం అనమాట. అలాంటి ఇబ్బందులు వస్తుండే. సరే స్వగృహ అనుకోండి, మనం ఏదో మార్పులు చేర్పులు చేస్తాం, ఆస్తి పండితులను తీసుకొస్తాం, ఏదో చేసుకోవచ్చు. కానీ పాపం అద్దెకున్న వాళ్ళు ఎలా చేయాలి అంటే చక్కగా ఏం చేస్తారంటే ఒక ఆదివారం రోజు అంటే రవిహోర ఉన్న టైంలో ఇంటి యజమాని చక్కగా పూజా కార్యక్రమాలు అన్ని కూడా తీసుకొని, రవిహోర అంటే ఇప్పుడు ఉదయం 6 నుంచి 7 మధ్యలో, ఈ ప్రతిరోజు కూడా అదే హోర. సోమవారం అయితే చంద్రహోర, అట్లాగా మంగళవారం అయితే కుజహోర, ఇలా ఉంటాయి. కాబట్టి ఆదివారం రోజు రవిహోరలు అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో చక్కగా అప్పటి వరకే పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇంటి యజమాని చేయాల్సినటువంటి పరిహారం అండి ఇది. అయితే ఏం చేస్తారంటే ఒక తెల్లని వస్త్రం తీసుకొని అందులో బియ్యం కొన్ని గుప్పెడు బియ్యం, గుప్పెడు గోధుమలు, అలాగే ఇవి కర్పూరం బిళ్ళలు ఒక 21 బిళ్ళలు వచ్చేసి ఆ తెల్లని ఆ వస్త్రంలో వచ్చేసినటువంటి అవన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి మూట కట్టాలి. మూటలాగా కట్టిన తర్వాత అది భగవంతుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. తండ్రి, మేము తెలుసు తెలియక ఇంట్లో దిగాము, ఈ వాస్తు ప్రభావం మా మీద పడకుండా నేను ఉన్నన్ని రోజులు మమ్మల్ని చల్లగా ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా కాపాడు తండ్రి అని చెప్పేసి భగవంతుడిని స్మరించుకొని చక్కగా ఆ మూట తీసుకెళ్లి సింహద్వారం పైన కట్టుకోవాలి. కట్టుకొని చక్కగా రోజు కూడా నిత్యం దీపారాధన చేసినప్పుడు అగరబత్తి అనేది ఆడవారైనా చూపించవచ్చు, మగవారైనా చూపించవచ్చు, ఇబ్బంది లేదు. ఈ పరిహారం మాత్రం ఇంటి యజమాని మాత్రమే చేయాలి. ఎందుకంటే మగవారు చేస్తేనే ఆ ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మగవారి చేయాలన్నమాట. ఇలా చేస్తూ రోజు కూడా ధూపం చూపించుకుంటూ అక్కడ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే అంటే బయట కట్టాలి. అవును, బయట కట్టాలి. కొంతమందికి కట్టేటువంటి వసతి లేని వాళ్ళు ఏం చేయాలంటే ఒక చిన్న మేకులాగా కొట్టి దానికి తగిలించినా సరే, హ్యాంగ్ చేసేయచ్చు. అలా చేసినా సరే దీని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వాస్తు దోషం ఉన్న వాళ్ళు మంగళవారం, ఆదివారం ఈ రోజుల్లో మటుకు ఖచ్చితంగా ఉదయ సాయంత్రాలు ఉభయ సంధ్యల్లో కూడా చక్కగా దీపారాధన వేసుకుని సాయం సంధ్యా సమయంలో చక్కగా ధూపం, ఇల్లంతా కూడా ధూపం వేసినట్టయితే, అంటే ఇన్క్లూడింగ్ బాత్రూమ్స్ తో సహా, ఎందుకంటే అది కూడా మనం నివసించే స్థలమే కాబట్టి స్థలాన్ని కాబట్టి ఖచ్చితంగా అలాగా ఇల్లంతా కూడా ధూపం చూపించుకుంటూ ప్రతి ఆదివారం, మంగళవారం అనేది చాలా పవర్ఫుల్ డేగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అలా ధూపం అంతా సాయంత్రం అంతా కూడా ఇల్లంతా చూపించేసి బాత్రూమ్స్ లో కూడా, అయితే బాత్రూమ్స్ లో అంటే వాస్తు టిప్స్ గా ఒకటి ఏం చెప్తారంటే బాత్రూమ్స్ లో ఎప్పుడైనా సరే బకెట్లు పెడతాం కదా, ఆ బకెట్లు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, నిండి ఉండాలి. అది కూడా వాస్తు టిప్. అప్పుడే మనకు మంచిగా ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఒక వాస్తు టిప్ గా కూడా చెప్తారు. కాబట్టి ఆ బకెట్ నిండా కూడా ఎప్పుడు నీళ్లు ఉండేలాగా వేస్ట్ చేయకూడదు, నీళ్లను యూటిలైజ్ చేసుకోవాలి. అంతే. ఎప్పుడు కూడా
కూడా నింపే ఉండాలి. ఉమ్, సరే ఇది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా చెప్పొచ్చు. ఇదేంటి ఇంత చేస్తాం ఏంటి అంటే బాకెట్లో నీళ్లుంటే వాస్తుకి ఏం సంబంధం అనొచ్చు. ఉమ్, దానికి చాలా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే బాత్రూమ్కి వెళ్ళి వస్తారు, వెళ్ళి రాగానే బకెట్లో నీళ్ళు లేకపోతే అలా బద్ధకంతో పిల్లలైనా సరే ఉమ్. అలా కాళ్ళు పోయకుండా కడుక్కోకుండా బయటకు నీళ్లు వచ్చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఉమ్. బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మన పూర్వీకులు మన హిందూ ధర్మశాస్త్రంలో ఏది చెప్పినా చక్కగా ఒక సైంటిఫిక్ గా Definitely. ముడిపడినటువంటి ఇవే చెప్తారు తప్ప ఆరోగ్యానికి లింక్ అయి ఉంటుంది లింక్ ఏం అయి ఉంటుంది. చెప్పినా. ఏది చెప్పినా కాకపోతే అది అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే Yeah. చాదస్తం కింద తీసి పారేస్తారు. కానీ Yeah. ప్రతి దానికి మీరు చూడండి, కరెక్ట్. ప్రతి ఒక్క విషయానికి కూడా ఉంటుంది అనమాట. చాదస్తం అనడానికి లేదండి, కరోనా వచ్చిన తర్వాత అందరికి అందరికి అర్థమైంది. అర్థమైంది. సనాతన ఆ, ధర్మం చాలా చాలా గొప్పది అని కరెక్ట్ గానే చెప్పిందని అర్థమైంది. అర్థమైంది. ఇప్పుడు ఏం పెద్దగా వాగట్లేదు, మా ఉమ్, నోళ్ళు ఉమ్, మూతలు పడ్డాయి. ఉమ్, ఉమ్. రైట్. కాబట్టి అది ఉమ్, కూడా ఉంటుంది. బకెట్ లో నీళ్ళు ఎప్పుడు కూడా నిండా ఉండటం వల్ల Right. ఆ గ్రహ దోషం అనేది కూడా ఉమ్, పోతుంది. ఇంట్లో వాస్తు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి కుటుంబ సభ్యులు కూడా హాయిగా ఉమ్, ఆనందంగా ఆరోగ్యంగా కూడా ఉండటానికి ఉంటుంది అని చెప్పేసి ఇంట్లో ప్రతిరోజు కూడా దైవతారాధన ఖచ్చితంగా చెయ్యాలి. ఆడవారు మగవారు ఎవరో ఒకళ్ళు, అందులో ఈ కలి ధర్మంలో భగవంతుడిని ఒక్కసారి స్మరించినంతనే ముక్తి అనేది లభిస్తుంది కాబట్టి Right. అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా భగవన్నామ స్మరణ పిల్లలకు కూడా అలవాటు చేయాలి. రైట్ అండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇది ఏదైతే ఉందో గోధుమలదే అలాగే బియ్యం మూట ఏదైతే ఉందో అది ఒకవేళ చెదిరితే ఎప్పుడు తీయాలి, ఏం చేయాలి దాన్ని, ఒకవేళ ఏదైనా చిరిగిపోయింది, కింద అవును. పడింది, ఇట్లా రకరకాలు ఉంటాయి అవును కదా. అవును అయినప్పుడు ఏం చేయాలంటే అది మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఎలాగో ఉమ్, అందుకే మనం అందులో ఏం చేస్తున్నాం, కర్పూరాన్ని కలుపుతున్నాం. ఉమ్, కర్పూరం ఎందుకు, ఈ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా రానివ్వదు. పురుగులు రానికుండా ఉండటానికి కర్పూరం కూడా ది బెస్ట్ రెమెడీగా చెప్పుకుంటారు అనమాట. ఆ గోధుమలు కానీ ఆ ధాన్యం పురుగు పట్టకుండా ఉండటానికి ఉంటుంది. అయినా సరే పట్టిందండి, పట్టింది, ఆ కర్పూరం కరిగిపోయి పట్టింది అంటే ఏం చేస్తారంటే అమావాస్యకు ముందు ఉమ్, ఆ ఉమ్, అది మళ్ళీ మూట అంతా విప్పేసి ఉమ్, క్లాత్ బాగుంటే సరి, లేదంటే వేరే క్లాత్ పెట్టేసి అందులో ఉమ్, చక్కగా మళ్ళీ గుప్పెడు బియ్యం గుప్పెడు గోధుమలు కాస్త కర్పూరం 21 బిళ్ళలు కర్పూరం వేసి మూట కట్టేసి మళ్ళీ చక్కగా మళ్ళీ పెడతాం. ఆదివారం రోజు మరి ఆ బియ్యాన్ని పరిహారం. దాన్ని ఏం చేయాలి? ఏదైనా పక్షులకి ఉమ్, పక్షులకు వేయాలి. ఇప్పుడు ఉమ్. ఏదైనా సరే పక్షులకు వేస్తే సరే మరి పురుగు తింటాయా? పట్టింది. ఆ, అదే ఆ, మళ్ళీ అంటే కర్పూరం అది కలిపిన కర్పూరం కర్పూరం వాసన కూడా వాసనతో వస్తూ ఉంటాయి, ఉంటుంది. ఉమ్, కొన్ని తినకపోవచ్చు. ఉమ్, అందుకని ఎక్కడైనా సరే తొక్కని ప్రదేశాల్లోనూ ఉమ్, ఎక్కడో ఎవరికి కూడా మనం ఏ పరిహారం చేసినా కూడా ఉమ్, ఎవరికి హాని జరగద్దు. ఆ. మనకు మంచి జరగకపోయినా పర్వాలే కానీ ఎదుటి వారికి హాని జరిగేలాగా కొంతమంది చూడండి దృష్టి తీసేసి ఎక్కడో నాలుగు ఉమ్, రోడ్ల కూడల్లో వేస్తారు. వేస్తారు. దాటితే దానివల్ల మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళకి వస్తుంది. పాపం వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు ఉమ్, కదా. ఉమ్, కాబట్టి నేను ఏ పరిహారం చెప్పినా కూడా ఉమ్. మనకు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ అవతల వాళ్ళకి చెడు హాని జరగకూడదు. కరెక్ట్. అది ధర్మంగా ఉంటేనే మనకు ఆ భగవంతుడు అండగా ఉంటాడు. మనం చేసేటువంటి కార్యక్రమాలు మనకి సజావుగా సాగుతుంటే మనం ముందుకు నడవగలుగుతాం. సో క్లాత్ తో సహా మూటని బయట ఒకవేళ చెదిరితే గనక బయట ఎవరు తొక్కని ప్లేస్ లో వేసేయచ్చు. రైట్. మళ్ళీ కట్టుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఆదివారం నాడే సేమ్ ప్రక్రియ చేసుకొని చక్కగా రోజు ధూపం చూపించినట్టయితే ఉమ్. కొంతవరకు ఉమ్. ఈ వాస్తు దోషాల నుంచి పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడచ్చు. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. వాస్తు సంబంధించి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇది ఒక తరుణోపాయంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు చేంజెస్ చేయలేరు, ఒకవేళ నిజంగానే ఒకవేళ వాళ్ళ సొంత ఇల్లు అయితే డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, రకరకాల మార్పులు చేయాలి అని అంటే ఒక్కొక్కసారి కుదరచ్చు కుదరకపోవచ్చు. డెఫినెట్. కృతజ్ఞతలండి, నమస్తే.